హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 'మ్యాడ్లీ ఇన్ లవ్' సీజన్ 2 ఫస్ట్ పార్ట్. "ఇప్పుడెలా ఉంది నీకు?" అని అడగడంతో కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయండి అని దక్ష బెడ్ మీద రిలాక్స్ అవుతూ చెప్పేసరికి, మరి వద్దు అంటుంటే శ్రీమంతం చేసుకుంటానని అన్నావు. అంతసేపు కూర్చోగలుగుతావా అని అడిగేసరికి, కూర్చోలేను కదా అని మొదటి కాన్పుకి శ్రీమంతం జరుపుకోకుండా ఉంటారా? శ్రీమంతం తల్లిని బిడ్డని చలవ చేస్తుంది. ఖచ్చితంగా శ్రీమంతం చేసుకోవాలి అని అంది. ఏం చేస్తుంది అని శాడిస్ట్ బాబు అర్థం కాక అడిగేసరికి, భగవంతుడా, చలవ అంటే శ్రీమంతం చేయడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారని అర్థం అని అంది. వాడికి అర్థాలు పరమార్థాలు వాడికి వివరించుకుంటూ ఉంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. పద వెళ్ళిపోదాం. ముత్తైదువులు అందరూ వచ్చేశారని బామ్మ గదిలోకి రావడంతో, అలాగే బామ్మ అని నెమ్మదిగా లేచి పక్కనే ఉన్న మల్లెపూల మాల తన తలలో పెట్టమని భర్త చేతికిచ్చింది. ఆమె తలలో మల్లెపూలు పెట్టిన తర్వాత జుట్టు కొంచెం సెట్ చేసుకుని నెమ్మదిగా పొట్ట పట్టుకుని లేచి నిలబడితే, ఆమె ఎడమ చేతిని పట్టుకుని శాడిస్ట్ బాబు కూడా నడిపిస్తూ నెమ్మదిగా బయటికి తీసుకొచ్చి రాణి కుర్చీలో కూర్చోబెట్టారు. అందరూ నెమ్మదిగా వచ్చి గంధం పూసి బొట్టు పెట్టి అక్షింతలు వేసి గాజులు వేసి ఆశీర్వదిస్తూ ఉంటే, అందర్నీ నవ్వుతూ చూస్తుంటే రంగురంగుల గాజులు తన చేతికి వేయడంతో అందంగా ఉన్న తన చేతుల్ని చూసుకుంటున్న దక్ష వైపు చూసి, ఏంటి దాన్ని అలా అమ్మోరులాగా తయారు చేస్తున్నారు అని శాడిస్ట్ బాబు అడిగాడు. ఊరుకోరా, అమ్మోరు లేదు, ఏమీ లేదు. ఒకరి తర్వాత ఒకరు బొట్టు పెడతారు కాబట్టి అది చూడ్డానికి అలా ఉంది. అయినా ఏమైంది, ముద్దుగానే ఉంది కదా. నువ్వు నీ పిచ్చి కామెంట్లు. వెళ్ళి నువ్వు కూడా ఆశీర్వదించు అనగానే, అంటే నేను కూడా గంధం పూసి గాజులు వేయాలా అని ఆశ్చర్యంగా అడిగేసరికి, అంతే కదా అని అంది. లేదు లేదు, ఇంతమంది ముందు నా వల్ల కాదు అనగానే, నీ భార్యకి నువ్వు గాజులు వేయడానికి సిగ్గుపడితే ఎలా చెప్పు అని అడిగింది బామ్మ. కావాలంటే ఎవరూ లేనప్పుడు వేస్తాను గాని అందరున్నప్పుడు నా వల్ల కాదు అనగానే, బామ్మ వాడిని ఇబ్బంది పెట్టకు, మిగిలిన పనులు చూసుకో అని విరాట్ చెప్పాడు. సరేనంటూ బామ్మ వెళ్ళిపోతే, ఎరా ఇంకా నా మీద కోపం పోలేదా? అయినా చిన్నప్పుడే మనం గొడవ పడి వెంటనే కలిసిపోయిన బాపతు. అలాంటిది మనకి పిల్లలు పుట్టి వాళ్ళు గొడవ పడే సిచ్యువేషన్‌లో ఉంటే, మనం కొట్టుకొని అలిగితే చూసే వాళ్ళకి కామెడీగా ఉంటుందిరా అన్నాడు విరాట్. శాడిస్ట్ బాబు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే, నువ్వు గనక మాట్లాడలేదనుకో నేనిక్కడే కూర్చుని నిరాహార దీక్ష చేస్తాను అన్నాడు. ఆ పంచె ఒక విస్తరాకులో ఫుడ్ మిగులుతుందని చెప్పి శాడిస్ట్ బాబు అక్కడ్నుంచి వెళ్ళిపోవడంతో నవ్వుకున్నారు అందరూ. ఆ రోజు గడిచి తెల్లారితే దీక్షితకి 9వ నెల పడుతుంది. శ్రీమంతం హడావిడిలో అందరూ అలసిపోయి ఎవరి గదిలో వాళ్ళు పడుకున్నారు. సైలెంట్‌గా ఉన్న దీక్షిత వైపు చూసి, ఏంటి ఇంకా మీ చెల్లెలు మా వాడు మాట్లాడడం లేదన్న ఆలోచనలో ఉన్నావా అనగానే, అది కాదు, కాస్త అనీజీగా అనిపిస్తోంది ఈరోజు అని బాబుని నిద్రపుచ్చుతూ చెప్పేసరికి, ఏంటి పెయిన్స్ వస్తున్నాయా అని అడిగాడు కంగారు పడుతూ. ఏమో తెలీదు, ఇప్పుడైతే నొప్పులు ఏమీ లేవు అనగానే, సరేలే, ఒకవేళ ఇబ్బందిగా అనిపిస్తే నన్ను నిద్ర లేపడానికి ఆలోచించొద్దు అని చెప్పి దీక్షితని నెమ్మదిగా బెడ్ మీద అడ్జస్ట్ చేసి బెడ్షీట్ కప్పి ఏసీ అడ్జస్ట్ చేసి లైట్స్ అన్ని ఆఫ్ చేసి పడుకున్నాడు విరాట్. సరిగ్గా రాత్రి 2 గంటలకి అమ్మా అని దీక్షిత గట్టిగా అరుస్తూ ఉండడంతో ఒక్కసారిగా విరాట్ ఉలిక్కిపడి లేచి, ఏమైంది, నొప్పులు స్టార్ట్ అయ్యాయా అని అడిగేసరికి అవునని నెమ్మదిగా తలాడించింది. వెంటనే రూమ్లో లైట్స్ ఆన్ చేసి ఆమెని 2 చేతుల్లో ఎత్తుకుని డోర్ ఓపెన్ చేయడానికి శ్రమ పడుతూ ఉంటే, అంత నొప్పిలో కూడా ఆమె బోల్ట్ తీసి డోర్ ఓపెన్ చేసింది అతని చేతుల్లో ఉంటూనే. వెంటనే బయటకొచ్చి మమ్మీ మమ్మీ అని గట్టిగా పిలవడంతో ఆ అరుపులకి అందరూ లేచి నెమ్మదిగా ఒక్కొక్క గదిలో లైట్స్ ఆన్ అవుతూ అందరూ బయటికి పరిగెత్తుకుని రాగానే ఏడుస్తున్న దీక్షిత, ఆమెని ఎత్తుకున్న విరాట్ కనిపించాడు. ఏమైందని కంగారు పడ్డంతో, నొప్పులు స్టార్ట్ అయ్యాయి, హాస్పిటల్‌కి బయలుదేరాలి అనగానే వెంటనే విషయం అర్థమైన కర్ణ డ్రైవర్ కార్ తీ అనగానే, సరే సార్ అంటూ నిద్రలో నుంచి మేల్కొన్న డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. ఒరేయ్, వాడు బాగా నిద్రలో ఉన్నాడురా, ఎలా డ్రైవ్ చేస్తాడో ఏంటో అని విరాట్ కంగారు పడుతూ ఉంటే, శాడిస్ట్ బాబు బాగా ఆలోచించి, సరే నేనే డ్రైవింగ్ చేస్తానని డ్రైవర్ని కారు దింపేశాడు. అతను డ్రైవింగ్ సీట్లో, ఆ పక్కనే దక్ష, వెనుక ఇందిర, ఆమె ఒడిలో దీక్షిత పడుకుంటే ఆమె కాళ్ళని తన ఒడిలో పెట్టుకుని విరాట్ కూర్చుంటే మిగిలిన వెహికల్స్లో మిగిలిన వాళ్ళందరూ బయలుదేరారు. బాబుని బామ్మ తాతయ్య చూసుకుందామని
చూసుకుంటామని చెప్పారు. హాస్పిటల్‌కి వెళ్ళగానే దీక్షితని వెంటనే లేబర్ వార్డ్‌లోకి తీసుకుని వెళ్ళగానే శాడిస్ట్ బాబు విరాట్ ఇప్పుడు టెన్షన్‌లో ఉంటాడు కాబట్టి ఫార్మాలిటీస్ అన్నీ తనే ఫినిష్ చేశాడు. దీక్షితకి కావాల్సిన వస్తువులు తీసుకొని వీక్ష, దీక్షిత వాళ్ళ అత్తగారు వెనక వచ్చారు. దీక్షిత అరుపులు అంతకంతకు గట్టిగా వినిపిస్తూ ఉంటే విరాట్ గట్టిగా కళ్ళు మూసుకోవడంతో ఇది ఫస్ట్ టైం కాదు కదా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఫస్ట్ టైం లాగా ఇప్పుడు కూడా బాగా డెలివరీ అవుతుంది, అనవసరంగా టెన్షన్ పడుకో అని శాడిస్ట్ బాబు చెప్పడంతో విరాట్ నోట్లో నుంచి మాట రాలేదన్నట్టుగా మౌనంగా కూర్చున్నాడు. అందరూ కంగారుగా బయట వెయిట్ చేస్తూ ఉండగానే 1 గంట తర్వాత తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు అనగానే పుట్టిందే బిడ్డ డాక్టర్ అని అడిగేసరికి ఆడపిల్ల పుట్టింది, చాలా హెల్దీగా ఉందని డాక్టర్ నవ్వుతూ చెప్పాడు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని దక్ష తెగ సంతోషపడుతూ చెప్పడంతో డాక్టర్ నవ్వుతూ వెళ్ళిపోయాడు. మాకు మేనకోడలు పుట్టిందని నవీన్, ప్రవీణ్ ఇద్దరు సంతోషంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని తెగ ఎమోషనల్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళని చూసి రక్ష నవ్వుకుంటే కాసేపటికి దీక్షితకి స్పృహ వచ్చిందని నర్సు వచ్చి చెప్పడంతో ఒక్కొక్కరుగా చూడ్డానికి వెళ్ళిన తర్వాత 1 గంటకి పాపని స్నానం చేయించి తీసుకొచ్చి పాలు పట్టించమని చెప్పి వెళ్ళిపోయింది నర్సు. భర్త లేని దాన్ని నేను హారతిస్తే ఏం బావుంటుంది తల్లి. నువ్వేదో మనసులో పెట్టుకొని దూరంగా ఉంటున్నావని నాకు అర్థమవుతోంది. మీ అక్కకి బిడ్డని తీసుకొని ఇంట్లోకి వస్తుంది, దిష్టి తీసి హారతివ్వచ్చు కదా అని దూరంగా నిలబడిన దక్షకి చెప్పారు విరాట్ వాళ్ళ అమ్మగారు. దక్ష మౌనంగా ఉంటే వెళ్ళు అని శాడిస్ట్ బాబు ఆమె చుట్టూ చేతులు వేసి చెప్పడంతో అది కాదు అంటూ ఉంటే వెళ్ళు అన్నట్టుగా అతను మరొకసారి చూశాడు. ఇక సరేనంటూ వెళ్లి దిష్టి తీసి గుమ్మడికాయ బయట పగలగొట్టమని పని మనిషికిచ్చి హారతిచ్చి పాపకి భార్య భర్త ఇద్దరికి బొట్టు పెట్టడంతో వాళ్ళిద్దరూ ఇంట్లోకొచ్చారు. సాయంత్రం వరకు విరాట్ వాళ్ళ ఇంట్లోనే ఉండి ఇక మేం బయలుదేరతామని వీక్ష, విరాజ్, కర్ణ, దక్ష నలుగురు చెప్పడంతో ఏంటే నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా అంది. దక్ష ఏమీ మాట్లాడకపోవడంతో ఇంకా నా మీద మీ బావగారి మీద కోపం పోలేదా అనగానే కోపం కాదక్క, బాధ, అందుకే నేనే దూరంగా ఉంటున్నాను అంది. ఏంటి దూరంగా ఉండేది? ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు కూడా నాతో పాటు ఉండు, పైగా అమ్మ నన్ను చూసుకోవడానికి ఇక్కడే ఉండాలి కదా, నువ్వు అక్కడికి వెళ్ళిపోతే కర్ణగారు ఒంటరిగా నిన్ను చూసుకోలేరు అనగానే పర్వాలేదు, మా నాన్న మా అమ్మ ఉన్నారు కదా, దాన్ని వదిలేసి నేను వెళ్ళను అన్నాడు శాడిస్ట్ బాబు. వీడు మళ్ళీ మొదలు పెట్టాడు అని విరాట్ తల పట్టుకుంటే అది కాదు కర్ణగారు, కొన్ని రోజులు ఉండనివ్వండి, పైగా కడుపుతో ఉన్న ఆడపిల్లకి తల్లి పక్కనే ఉండాలని అనిపిస్తుంది. ఈ విరాట్ నన్ను మా ఇంటికి వెళ్ళనివ్వలేదు, అత్తయ్య గారు ఉన్నారు కదా, అత్తయ్య గారికి ఇబ్బందిగా ఉంటుందని నేను కూడా అమ్మ వాళ్ళని పిలవలేదు, కనీసం కొన్ని రోజులైనా దక్ష అమ్మ నా దగ్గర ఉంటారు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది దీక్షిత. కర్ణ దక్ష నడుం చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కుని నాతో పాటు వస్తానని చెప్పు అన్నాడు. ఉండనివరా, పైగా ఇన్ని రోజులు అది వాళ్ళ అక్కతో మాట్లాడలేదు కదా, అక్క చెల్లెళ్ళు మనసు నిండిపోయేలా మాట్లాడుకుంటారేమో, అయినా అది ఒక ఖండంలో నువ్వు ఒక ఖండంలో ఉన్నారా? ఇద్దరు ఒకే చోట కదా ఉండేది, కావాలంటే షూటింగ్ నుంచి ఒక 2 గంటలు ఇక్కడికొచ్చి ఆ తర్వాత ఇంటికి వెళ్తే సరిపోతుంది అనగానే అంటే నా పెళ్ళాం దగ్గరికి నన్ను గెస్ట్ లాగా రమ్మంటారా అని శాడిస్ట్ బాబు చిరాకుగా అడిగాడు. ఒకవేళ అది వాళ్ళ పుట్టింటికి వెళ్ళినా నువ్వు అదే పని చేసేవాడివి కదా, అదేదో వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ పుట్టింట్లోనే ఉందనుకో అనగానే కానీ నేను వాళ్ళ పుట్టింటికి పంపించడం లేదు కదా, వాళ్ళ పుట్టింటినే మా ఇంటికి తీసుకొచ్చాను అన్నాడు. వీడే ఇలా ఉన్నాడంటే వీడికి పుట్టే పిల్లలు ఎలా ఉంటారో నాకు అర్థం కావడం లేదే, వీడే ఇంత మారం చేస్తున్నాడంటే వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో అని తల పట్టుకుంది బామ్మ. నాకు కూడా అదే భయంగా ఉంది బామ్మ, కానీ చేసేదేముంది, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు అని, చేసుకున్న తర్వాత భరించక తప్పుతుందా, కన్న తర్వాత పెంచక తప్పుతుందా అని దక్ష అంది. శాడిస్ట్ బాబు అదోలా చూసేసరికి అంటే నీకు కూడా ఇక్కడే ఉండాలని ఉందా అని అడిగాడు. మీరు ఉండమంటే ఉంటాను అనగానే నీకు ఉండాలని ఉందని చెప్పు, మళ్ళీ నా పేరెందుకు అని విసురుగా అతను బయటికి వెళ్ళిపోవడంతో అది కాదు అని వెళ్ళబోతున్న దక్ష చేయి పట్టుకుని బయటికి వెళ్తే అటు నుంచి అటు ఎత్తుకుని వెళ్ళిపోతాడు.
వాడు మనసు మారక ముందే సైలెంట్ గా ఇక్కడే ఉండు అని చెప్పింది ఆవిడ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.